న్యూస్ ఆన్లైన్. ఇక మునుకోటి అంత్యక్రియలు కాసేపట్లో తిరుపతిలో జరగనున్నాయి. ఆయన అక్కడ మృతదేహం దగ్గర కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదే కనుక యూపీఏ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ఇతను ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. అలాంటి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన సమక్షంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తీసుకుందామని అన్నారు. ఏమైపోయిన వాళ్ళ మాట. కాబట్టి ఇప్పటికైనా సరే ఇలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న దగ్గర కళ్ళు విప్పు కావాలి, వాళ్ళకి కళ్ళు తెరవాలి, మౌనం వీడాలి. దీని మీద నిర్దిష్టంగా ప్రత్యేక హోదా ఇచ్చేందుగా అన్ని రకాలుగా వాళ్ళు పోరుబాటు కార్యక్రమం మీరు చేపట్టారు. అయితే ఈ అంశంలో లెక్క చేయకుండా ఈరోజు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఎటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. ఒక కార్యకర్త ప్రాణాలే కోల్పోయాడు. అవునా? కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కార్యాచరణ ఎలా ఉంది? సాధన మాట్లాడుతున్నారు.